కెన్యా వర్సెస్ నైజీరియా 5th T20 మ్యాచ్లో గ్రాండ్ లీగ్స్ కూడా కొట్టే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో వీడియో మొత్తం చూడండి, సింపుల్గా గ్రాండ్ లీగ్స్ ఎట్లా కొడాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 4-5 టీమ్స్ క్రియేట్ చేసుకొని ఇట్లా 60,000 మెంబర్స్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేస్తే హ్యాష్ అని కొట్టడం పెద్ద ఇదేం కాదు, అండ్ టాప్ 10లో వెళ్ళడం అయితే చాలా ఈజీ. సో ఆ కాంబినేషన్స్ చూద్దాం. దానికంటే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ పిన్నుడ్ మెసేజ్ ఒకటి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ప్రాఫిట్ స్ట్రాటజీని అయితే పెట్టిన. ఈ ప్రాఫిట్ స్ట్రాటజీ కనుక మీరు ఫాలో అయితే Dream11 కాదు ఏ లెవెల్లో అయినా సరే మీరు ఎప్పటికి కూడా లాస్ గారు. ఇది ఒకసారి సేవ్ చేసుకోండి ఫోటో, ఇది ఫాలో అయ్యి చూడండి, మీరు ఎప్పుడు కూడా లాస్ గారు. ఓకే, అది మీకోసమే చెప్పిన. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్తే నేను ఇప్పుడు ఒక స్మాల్ లీగ్ టీమ్ అయితే క్రియేట్ చేసిన. సో ఫస్ట్ మీకు స్మాల్ లీగ్ టీమ్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి 4 GL టీమ్స్ని క్రియేట్ చేసి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ రొటేషన్ ఎట్లా చేయాలని చెప్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అండ్ ఇప్పుడే ఒక లైక్ చేసి స్టార్ట్ చేస్తే నాకు సపోర్టివ్గా మోటివ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు టీమ్ క్రియేట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ టీమ్ క్రియేషన్లోకి వెళ్తే హై సెలెక్టెడ్ టీమ్ ఏముంది అనేది చూద్దాం. సో చాలామంది వికెట్ కీపింగ్ సెక్షన్లో సలావుని అండ్ రున్సేవిని తీసుకుంటున్నారు. బ్యాటింగ్ సెక్షన్లో బుదియాని తీసుకుంటున్నారు. ఆల్రౌండర్ సెక్షన్లో తీసుకుంటే రకేబ్ పటేల్, ఎస్ ఓకేపీ, ఎస్ ఎంగోచే అండ్ వి అడవోయే. అండ్ బౌలింగ్ సెక్షన్లో పి లాంగట్ అండ్ జి ముతై అండ్ ఎం అబ్దుల్ మున్ని. సో వీళ్ళని అయితే ఎక్కువ తీసుకుంటారు. అండ్ వి పటేల్. ఓవరాల్గా టాప్ సెలెక్టెడ్లో ఉన్న 11 ప్లేయర్స్ వీళ్ళు. బట్ ఈ 11 ప్లేయర్స్లో ఒక 2-3 చేంజెస్ చేసి మంచిగా విన్నింగ్ ఛాన్సెస్ ఇంక్రీస్ ఎట్లా చేసుకోవాలని చెప్తా. నేను అనాలిసిస్ చేసిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనకి వికెట్ కీపింగ్ సెక్షన్లో ఉన్న సాలు ఓపెనింగ్లో వస్తుండు కానీ ఈ చిన్న టీమ్స్కి మ్యాచెస్ ఉన్నప్పుడు ఎట్లుంటుందంటే ఎక్కువ స్కోర్స్ని మనం బ్యాటర్స్ నుండి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీ టైం కూడా మ్యాచెస్ 150 లోపు, 120 లోపు, 130 లోపే మ్యాచెస్ ముగుస్తూ ఉంటాయి. సో దాని అర్థం ఏంటి, బ్యాటర్స్ అనేవాళ్ళు మ్యాక్స్ టు మ్యాక్స్ 30 రన్స్ హైయెస్ట్ ఇట్లా ఉంటాయి ఎక్కువ. కొన్ని రేర్ కేసెస్లో ఒక్కొక్క బ్యాటర్ 50లు, 40లు, 60లు కూడా కొడతాడు. చాలామంది అయితే 20s, 30sలోనే అవుట్ అయిపోతారు. సో సలో హైయెస్ట్ సెలెక్టెడ్లో ఉన్నాడు, ఓపెనింగ్లో ఉన్నాడు, అందరు సెలెక్ట్ చేస్తారు. బట్ నా వరకు ఈ మ్యాచ్లో ఒక 20 రన్స్ లోపు, 30 రన్స్ లోపే అవుట్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో నేనేం చేస్తా అంటే ఇతన్ని డ్రాప్ చేసేసి మీకు ఒక మంచి బౌలర్ని ఇవ్వబోతున్నా. ఫస్ట్ జరిగిన 4 మ్యాచెస్లో ఫుల్ ఓవర్స్ వేస్తూ మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఒక బౌలర్ ఉన్నాడు. ఆ బౌలర్ ఎవరు, నైజీరియా నుంచి అనేది నేను చూపిస్తా. సో ఇతన్ని మనం డ్రాప్ చేయబోతున్నాం. అండ్ నెక్స్ట్ వికెట్ కీపింగ్ సెక్షన్లో అయితే రున్సేవిని ఉంచబోతున్నాం. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే ఒకరే ఉన్నారు, ఎస్ బుదియా మంచి నాక్స్ ఆడుతుండు, 50s కొడుతుండు. బట్ ఎస్ బుదియా స్పాట్ వచ్చేసి 5th పొజిషన్ ఉంది, బ్యాటింగ్ పొజిషన్. నేను ముందే ఆల్రెడీ చెప్పిన, ఎప్పుడైనా సరే వీళ్ళు వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉంటాయి చిన్న టీమ్స్. లైక్ 20s, 30sలో అవుట్ అవ్వడం, డక్ అవుట్ అవ్వడం, 5-10 రన్స్ లోపు అవుట్ అవ్వడం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఎస్ బుదియా నుండి మేబీ హీ కెన్ స్కోర్ 30 or 40, నో ప్రాబ్లం. బట్ గుర్తుపెట్టుకోండి, ఇతను 5th పొజిషన్లో ఉన్నాడు. సో ఇతన్ని కూడా నేను డ్రాప్ చేద్దామని ఫిక్స్ అయినా. సో డ్రాప్ చేసి ఈ సైడ్ లైక్ కెన్యా సైడే ఇంకొక ప్లేయర్ ఉన్నాడు, రిషబ్ పటేల్ అండ్ పుష్కర్ శర్మ. వీళ్ళిద్దరు ఓపెనింగ్లో వస్తారు. ఎవరు ప్లేయింగ్లో ఉంటే వాళ్ళు ఓపెనింగ్లో వస్తారు. సో లాస్ట్ మ్యాచ్ పుష్కర్ శర్మ ఆడిండు. సో ఈ బుదియా 5th ప్లేస్లో వచ్చేసరికి పర్ఫామ్ చేస్తాడా లేడా అనేది తెలీదు. చెప్పినా కదా 20-30 కొట్టొచ్చు, పర్వాలేదు. బట్ పుష్కర్ శర్మ ఓపెనింగ్ వస్తుంది కాబట్టి పవర్ ప్లేలో కనుక క్లిక్ అయితే ఎక్కువ స్కోర్స్ పుష్కర్ శర్మకు వస్తాయి. సేమ్ టైం బుదియా కనుక ఆ ప్లేస్లో వచ్చి ఫెయిల్ అయింది అనుకో, మీరు ఇక్కడనే విన్ అయిపోతారు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను బుదియాని డ్రాప్ చేయడానికి. పుష్కర్ శర్మకు కూడా ఒక 60 పాయింట్స్ ఉన్నాయి. లాస్ట్ 3 మ్యాచెస్లో 90+ పాయింట్స్ తెచ్చిండు ఫ్యాంటసీలో. సో ఒక మ్యాచ్లో 60 పాయింట్స్ తెచ్చి డ్రీమ్ టీంలో కూడా ఉన్నాడు. ఓకే, సో ఇతని ప్లేస్లో రీప్లేస్ చేయబోతున్నా. సో ఇద్దరిని డ్రాప్ చేయబోతున్నా. ఎవరు, ఎస్ సాలే అండ్ ఎస్ బుదియా. వీళ్ళిద్దరిని డ్రాప్ చేయబోతున్నా. ఎందుకు డ్రాప్ చేయబోతున్నా అనేది కూడా చెప్పిన. సో ఆల్రౌండర్స్ విషయానికి వస్తే మనకి ఎస్ ఎంగోచే అండ్ మెయిన్ టీమ్ ప్లేయర్ అని చెప్పొచ్చు కెన్యాకి. రకేబ్ పటేల్, ఇతను కూడా మెయిన్ టీమ్ ప్లేయర్. ఇద్దరు కూడా ఫుల్ ఓవర్స్ వేస్తారు, 3 to 4 అవర్స్, అండ్ టాప్ 5-6 పొజిషన్లో వస్తారు. సో వీళ్ళిద్దరు డెఫినెట్గా టీంలో ఉండాలి, డ్రాప్ చేయాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకొని పక్క మస్ట్ పిక్స్ ఇన్ Dream11 టీమ్స్ కావచ్చు, ఏ టీమ్స్ అయినా కావచ్చు. ఎస్ ఓకేపీ కూడా 100% మీ టీంలో ఉండాలి. సో తను కూడా
క్వాలిటీ ప్లేయర్. అండ్ వి అడవై కూడా బ్యాటింగ్ వస్తుండు అండ్ బౌలింగ్ కూడా చేస్తుండు కాబట్టి వీళ్ళు నలుగురు. ఓకే, ఆల్రౌండర్ సెక్షన్లో గుర్తుపెట్టుకోరి ఈ నలుగురిని. ఓకే, ఈ నలుగురిని పక్కాగా క్యారీ చేయండి. సో ఎందుకంటే మీకు బ్యాటింగ్ సెక్షన్లో బౌలింగ్ సెక్షన్లో రెండిట్లలో హెల్ప్ అవుతారు. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ కూడా వీళ్ళలోనే దిప్పబోతున్నా. సో నేను అది చెప్తా. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో మనకి నలుగురు ఉన్నారు. సో ఫస్ట్ పిక్ వచ్చేసి మనకి పి లంగాటే. సో తిను మంచిగానే పర్ఫామ్ చేస్తుండు. అండ్ వి పటేల్, సో తిను కూడా మంచిగా చేస్తుండు. అండ్ జి మెవెండా, ఇతను కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుండు. అండ్ ఎం అబ్దుల్ మున్ని, సో తిను కూడా నైజీరియా సైడ్ మంచిగా పర్ఫామ్ చేస్తుండు. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బౌలింగ్ సెక్షన్లో ఈ నలుగురిని కూడా క్యారీ చేయండి. నలుగురు కూడా ఈ మ్యాచ్లో యూస్ఫుల్ పిక్స్ అవుతారు డెఫినెట్గా, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు నేను ఈ ఇద్దరిని డ్రాప్ చేయబోతున్నా అని చెప్పినా కదా, ఎస్ సాలే అండ్ ఎస్ బుదియా. సో వీళ్ళిద్దరు ప్లేస్లో ఏ ప్లేయర్లను తీసుకోబోతున్నా అనేది సెలెక్ట్ చేసి చూపిస్తా. సో చూడండి, బ్యాక్ వచ్చేసి వికెట్ కీపింగ్ సెక్షన్లో నేను ఎస్ సలవాని డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ మీరు ఎంత ప్లస్ కాబోతున్నారు అంటే 80% మెంబర్స్ డ్రీమ్ లెవెన్లో తనని సెలెక్ట్ చేశారు. అంటే ఒక 100 మెంబర్స్ టీమ్స్ క్రియేట్ చేస్తే 80 మెంబర్స్ తనని పిక్ చేస్తారు. నేను చెప్పినట్టు కనుక తను 20లో అవుట్ అయ్యి నేను ఇప్పుడు పిక్ చేసే తన ప్లేస్లో ఇంకో మంచి బౌలర్ని ప్లేస్ చేయబోతున్నా. మనం పెట్టే బౌలర్కి తను 20లోపు అవుట్ అయ్యి మనం పెట్టే బౌలర్ ఒక వికెట్ తీసినా మనం అక్కడనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అంటే మన బౌలర్ కనుక 2 వికెట్స్ తీసిండు అనుకో, అక్కడ ఇంకా వన్ సైడ్ క్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనం ఆలోచించి ఒక ప్లేయర్ని అయితే తీసుకోబోతున్నాం నైజీరియా నుంచి. సో ఆ ప్లేయర్ ఎవరంటే ఆల్రౌండర్ సెక్షన్లో ఉన్న ఐఓకేపి. సో దీన్ని మీకు ఎంతమందికి తెలుసో తెలియదో తెలియదు కానీ ఇతను వన్ ఆఫ్ ద క్వాలిటీ ప్లేయర్ ఫ్రమ్ నైజీరియా. మీరు ఇక్కడ ఈ పాయింట్స్ని అస్సలు చూడొద్దు. బౌలింగ్ వేస్తాడు. ఈ మ్యాచ్ డెఫినెట్గా ఎస్ సాలేవ్ కంటే ఎంతో కొంత ఎక్కువ తెస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మోస్ట్లీ తెద్దాడనే ఆశిద్దాం. సో ఇక్కడ తిననైతే తీసుకోండి ఎస్ ఓకేపీ. సో రీప్లేస్మెంట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో ప్లేయర్ చెప్పినా కదా, కెన్యా నుంచి మనం ఎస్ బుదియాని డ్రాప్ చేయబోతున్నాం. బుదియాని డ్రాప్ చేస్తారా చేయరా అనేది మీ చాయిస్. బట్ నేను డ్రాప్ చేసి టాప్ ఆర్డర్లో ఉన్న ఇంకా ఇద్దరు బెస్ట్ ప్లేయర్ని తీసుకోబోతున్నా. ఓకే, సో బుదియాని డ్రాప్ చేసి బుదియా ప్లేస్లో తను 5th ప్లేస్లో వస్తుండని చెప్పినా కదా మీకు. ఓకే, సో రుషబ్ పటేల్ ప్లేయింగ్ 11 ఉంటే తిని ఓపెనింగ్ వస్తాడు, లేదా పుష్కర్ శర్మ ఉంటే తిని ఓపెనింగ్ వస్తాడు. మీరు మళ్ళీ ఇక్కడ కూడా పాయింట్స్ చూడొద్దు. తినకు 187 పాయింట్స్ ఉన్నాయి, తిననే పర్ఫామ్ చేస్తాడంటే అది పాయింట్ కాదు. చిన్న టీమ్స్ అని నేను ముందే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇక్కడ రుషబ్ పటేల్ కూడా మంచి పాయింట్సే ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, ఈ మ్యాచ్ ఆడితే డైరెక్ట్ రుషబ్ పటేల్ తోటి వెళ్ళిపోవచ్చు. అందరు కూడా రుషబ్ పటేల్నే తీసుకుంటారు తను ఆడితే. ఓకే, లేదు పుష్కర్ శర్మ ఆడితే చాలామంది తీసుకోవట్లేదు, 17% మాత్రమే ఉన్నాడు. తిను కనుక ఒక 20+ నాక్ ఆడిండు అనుకో, 15+ నాక్ ఆడినా బుదియా కనుక వచ్చి ఫెయిల్ అయితే ఇక్కడ మీకు వన్ సైడ్ విన్నింగ్ అయితే అవుతారు. సో ఓవరాల్గా ఈ విధంగా అయితే నేను టీంని ప్లాన్ చేసిన. యాజ్ ఆఫ్ నౌ అయితే పుష్కర్ శర్మని తీసుకుంటున్నా. సో ఇది 11 ప్లేయర్స్ టీము. అండ్ ఇప్పుడు మీకు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరిని తీసుకోవాలని చెప్తా. సో గ్రాండ్ లీగ్ టీమ్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది చెప్తా. ఓకే, సో ఇది స్మాల్ లీగ్ టీమ్. అండ్ స్మాల్ లీగ్ టీమ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ వచ్చేసి నేను కెప్టెన్సీ వచ్చేసి మనకి రాకేష్ పటేల్కి ఇస్తున్నా. సో రాకేష్ పటేల్కి ఎందుకు ఇస్తున్నా అంటే సింపుల్ రీజన్, రాకేష్ పటేల్ కెప్టెన్ ఇవ్వబోతున్నా అండ్ ఎస్ ఓకేపీకి వైస్ కెప్టెన్ ఇవ్వబోతున్నా. ఇద్దరు కూడా 2 టీమ్స్ నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆల్రౌండర్స్, అంటే పర్ఫెక్ట్ ఆల్రౌండర్స్. ఆయన మీరు ఇవ్వాలనుకుంటే ఎస్ ఎంగోచి గుడి ఇవ్వచ్చు, డిఫరెన్షియల్ అవుతాడు. సో ముగ్గురిట్లలో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ తిప్పుకోండి. సో ఓకే, కెప్టెన్ వచ్చేసి నేను రాకేష్ పటేల్కి ఇస్తున్నా అండ్ వైస్ కెప్టెన్ వచ్చేసి నేను ఓకేపీకి ఇస్తున్నా. ఇది స్మాల్ లీగ్ టీమ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ. చెప్పినా కదా మన ఫుల్ గేమ్ అనేది పి శర్మ అండ్ ఇక్కడ వేర్ ఇస్ దట్ గై ఐఓకేపీ. సో వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి పోతుంది. చెప్పినా కదా, బుదియాని డ్రాప్ చేసిన, ఎస్ సాలని డ్రాప్ చేసిన. వాళ్ళిద్దరు కలిసి 50 పాయింట్స్ తెచ్చారు అనుకుందాం, ఫ్యాంటసీ పాయింట్స్. వీళ్ళిద్దరు కలిపి మనకు 60 పాయింట్స్ తెచ్చినా మనమే విన్ అవుతాం అన్ని లీగ్స్లో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ప్రిడిక్షన్ ఇంతే. అండ్ ఇప్పుడు గ్రాండ్ లీగ్స్ ఎట్లా క్రియేట్ చేయాలనేది నేను చెప్తా. ఓకే, సో టీమ్ అయితే క్రియేట్ చేసిన, ఇది స్మాల్ లీగ్ టీమ్. అండ్ ఇప్పుడు గ్రాండ్ లీగ్ టీమ్స్ ఎట్లా తీసుకోవాలని చెప్తా. సో స్మాల్ లీగ్ టీమే గ్రాండ్ లీగ్ టీమ్ 1. ఓకే, ఇది జిఎల్ టీమ్ 1. అండ్ ఇప్పుడు జిఎల్ టీమ్ ఏంటంటే మీరు డైరెక్ట్ కాపీ చేసుకోండి. సో సేమ్ టీమ్ని కాపీ చేసుకుంటే 11 ప్లేయర్స్ ఏమే ఉంటారు. సో కెప్టెన్ని కూడా చేంజ్ చేయొద్దు, కెప్టెన్ని కూడా అట్లా నుంచి వైస్ కెప్టెన్ని చేంజ్ చేయాలా. సో వైస్ కెప్టెన్ ఎవరికి ఇస్తున్నా, ఎస్ ఎంగోచకి ఇస్తున్నా. సో ఇది గ్రాండ్ లీగ్ టీమ్ 2. ఓకే, గ్రాండ్ లీగ్ టీమ్ 2 సేమ్ టీమ్, 11 ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు, జస్ట్ వీసీ మాత్రం చేంజ్ చేసిన. ఇది టీమ్ 2. ఓకే,
సో సేవ్ చేద్దాం. అండ్ టీమ్ త్రీ కూడా కాపీ చేసుకోండి. 11 ప్లేయర్స్ కూడా ప్రతి ఒక్కరు సేమ్ ఉంటారు. అండ్ ఇక్కడ కెప్టెన్ కూడా సేమ్ ఉంటాడు. వైస్ కెప్టెన్ ప్లేస్లో మనం ఆ థర్డ్ టీంలో చేంజ్ చేయబోతున్నాం. సో ఆ వైస్ కెప్టెన్ ఎవరు అనేది ఇప్పుడు నేను చూపిస్తా. సో ఎంగోచిని డ్రాప్ చేసి ఇప్పుడు వైస్ కెప్టెన్ ఎవరిని తీసుకోవాలంటే మనం ఇక్కడ లైక్ ఓకేపీని తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఓకేపీ. సో ఓకే, ఇది థర్డ్ టీమ్. సో ఫోర్త్ టీం కూడా సేమ్ కాపీ చేసుకోండి. 11 ప్లేయర్స్ వాళ్ళే ఉంటారు. ఈ టీంలో కెప్టెన్ కూడా తనే ఉంటాడు, బట్ వైస్ కెప్టెన్సీ చేంజ్ అవుతాడు ఫోర్త్ టీంలో. ఓకే, సో వైస్ కెప్టెన్సీ ఎవరికి ఇద్దామంటే మనం లైక్ ఇక్కడ మీరు ఈ ముగ్గురిలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. బౌలర్స్లో గుర్తుపెట్టుకోండి, ఈ ముగ్గురిలో ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, తప్పలేదు. లేదు వెడవైకి కూడా ఇచ్చుకోవచ్చు. బట్ నేను మాత్రం ఇక్కడ ఇక్కడ ఇతనికైతే ఇస్తున్నా, జీ మెండాకి. ఓకే, సో తినకి వైస్ కెప్టెన్ అయితే ఇస్తున్నా. ఓవరాల్గా ఇవి గ్రాండ్ లీగ్ టీమ్స్. ఓకే, సో ఒక్కొక్క గ్రాండ్ లీగ్ టీం చూపిస్తా, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ యాప్లో ఆడతారో ఆ యాప్లో జాయిన్ అయిపోండి. ఇది గ్రాండ్ లీగ్ టీమ్ 1. ఓకే, జిఎల్ టీమ్ 1 అండ్ తీసుకున్నారా. జిఎల్ టీమ్ 2 ఇది. ఓకే, జిఎల్ టీమ్ 2 తీసుకున్నారా. జిఎల్ టీమ్ 3 ఇది. జిఎల్ టీమ్ 3 తీసుకున్నారా. ఇది జిఎల్ టీమ్ 4. జిఎల్ టీమ్ 4 తీసుకున్నారా. జిఎల్ టీమ్ 4. సో ఇది జిఎల్స్ అండ్ ఇది స్మాల్ లీగ్. ఓకే, ఎప్పుడు కూడా మన టీమ్ 1 అనేది స్మాల్ లీగ్ అవుతుంది, సేమ్ టైం గ్రాండ్ లీగ్ అవుతుంది. మిగతా 4 టీమ్స్ అనేవి గ్రాండ్ లీగ్ అవుతాయి. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్స్ ప్రిడిక్షన్ అయిపోయింది, గ్రాండ్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ అయిపోయింది కదా. ఫైనల్ టీమ్స్ అనేవి ఈ టెలిగ్రామ్ ఛానల్లో వస్తాయి. నేను ఇక్కడ ప్రతిదీ ఫ్రీగా పోస్ట్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్రీ టీమ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతా, జాయిన్ అయిపోండి. సో నా ఈ ఎఫర్ట్స్ కనుక నచ్చి ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయింది అనుకుంటే నాకు ఒక లైక్ వదిలేయండి. సో దానివల్ల నాకు మోటివేషన్ వస్తుంది, మంచిగా ఇంకా బెటర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీ సపోర్ట్ నాకు ఉంటుంది కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కూచి పాడేద్దాం గ్రాండ్ లీగ్స్. ఓకే.